ఈ వీడియోలో మనం పవన శక్తి గురించి తెలుసుకుందాం. చలనంలో ఉన్న గాలిని పవనము, విండ్ అని అంటారు. ఈ పవనాలకు గతిశక్తి ఉంటుంది. ఇది మన భూమిపై ఉన్నటువంటి ఒక శక్తివంతమైనటువంటి వనరు. పూర్వం సముద్రాల్లో పడవలను నడపడానికి, ధాన్యం విసరడానికి, అలాగే వ్యవసాయం కోసం నీటిని తోడటానికి గాలిమరలను వాడేవారు. ఇప్పుడు వాటి స్థానంలో ఆధునిక విండ్ టర్బైన్స్ ఉపయోగిస్తున్నారు. ఇవి పాత గాలిమరలకు మెరుగైనటువంటి రూపాలు. అయితే ఈ టర్బైన్లను ఇప్పుడు వ్యవసాయ పనులకు బదులుగా గాల్లోని శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి ఉపయోగిస్తున్నారు. సరే, ఇప్పుడు మనం ఈ టర్బైన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. గాలి ఈ టర్బైన్ బ్లేడ్ల గుండా వీచినప్పుడు ఒకవైపు కంటే మరోవైపు ఎక్కువ పీడనం ఏర్పడుతుంది. దీనివల్ల ఆ మూడు బ్లేడ్లు కలిసి తిరగడం మొదలు పెడతాయి. ఈ భ్రమణం టర్బైన్ లోపల ఉండే అనేక భాగాలను వేగంగా తిప్పుతుంది. ఆ తర్వాత ఇవి జనరేటర్ను తిప్పడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అయితే వీటి వల్ల కొన్ని లాభాలున్నాయి, అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా? మొదట లాభాలు తెలుసుకుందాం. మన భూమిపై గాలి ఎప్పుడూ ఎక్కడో ఒకచోట వీస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది ఒక పునరుత్పాదక వనరు, రెన్యూవబుల్ రిసోర్స్. అలాగే గాలిమరలు తిరగడానికి గాలి తప్ప మరేమీ కూడా అవసరం లేదు. కాబట్టి ఇవి ఎలాంటి గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేయవు. అంటే ఇది చాలా శుభ్రమైనటువంటి శక్తి వనరు. మరి దీన్నెందుకు మనం ఇంకా ఎక్కువగా వాడడం లేదు? దీనికి మొదటి కారణం, గాలి ఎప్పుడూ ఒకే చోట ఒకేలాగా వీయదు. అలాగే ఉత్పత్తైన విద్యుత్ను నిల్వ చేయడానికి వాడేటువంటి బ్యాటరీల సాంకేతికత ప్రస్తుతం చాలా ఖరీదైనది. ఇంకొక సమస్య ఏంటంటే, ఈ విండ్ ఫార్మ్స్ను ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము. వీటిని బాగా గాలి వీచే విశాలమైన ప్రదేశాల్లో మాత్రమే పెట్టగలం. కానీ అలాంటి విశాలమైన ప్రదేశాలు నగరాలకు చాలా దూరంగా ఉంటాయి. ఇలా దూరంగా ఉన్నప్పుడు వీటి ద్వారా ఉత్పత్తైన కరెంటును నగరాలకు తీసుకురావడానికి పొడవైన ట్రాన్సిషన్ లైన్లు అవసరమవుతాయి. ఇది చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. చివరగా వీటి నిర్వహణ చవకే అయినప్పటికీ బొగ్గు లేదా సహజ వాయువు యొక్క పవర్ ప్లాంట్లతో పోలిస్తే వీటిని నిర్మించడానికి అయ్యేటువంటి ఖర్చు చాలా ఎక్కువ. దీని ఫలితంగా చాలా పవనశక్తి ప్రాజెక్టులు అసలు మొదలే కావు. ప్రస్తుతం ఉత్పత్తయ్యే విద్యుత్లో పవనశక్తి వాటా చాలా తక్కువే అయినప్పటికీ ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రంగం. భవిష్యత్తులో శిలాజ ఇంధనాల వాడకాన్ని ఇది భారీగా తగ్గిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటి నుండి ఉత్పత్తైన విద్యుత్ను నిల్వ చేసే మంచి మార్గాలను మనం కనుక్కుంటే సౌరశక్తి లాగానే ఇది కూడా చాలా చౌకగా, సులభంగా అందుబాటులోకి వస్తుందని మనం ఆశించవచ్చు.